చిగురుమామిడి గ్రామ ప్రజలకు, అదేవిధంగా చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున వినమ్రంగా వచ్చేసి నమస్కారాలు తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చిగురుమామిడి గ్రామంలో రాబోయే ఆదివారం రోజు 14వ తారీఖు జరుగుతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో నా భార్య అయినటువంటి పొన్నం శైలజ గారిని చిగురుమామిడి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆశీస్సులతో నిలబెట్టడం జరిగింది. అయితే చిగురుమామిడి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పొన్నం శైలజ గుర్తు వచ్చేసి టీవీ రిమోట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని గెలిపించవలసిందిగా చిగురుమామిడి మండల ప్రజలందరినీ కూడా వినమ్రంగా వచ్చేసి నమస్కారం చేస్తూ, మేము గతంలో 14 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో వచ్చేసి అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యల కోసం నేను పోరాటం చేస్తున్నాను. గతంలో నేను 2014లో ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో వచ్చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. 2019లో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నన్ను పార్టీలకు ఆహ్వానించి, భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానించి నాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేసి 2019లో జెడ్పీటీసీగా కూడా మనం పోటీ చేయడం జరిగింది. 2019లో 17 చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి 17 గ్రామాలకు కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తూ జెడ్పీటీసీగా పోటీ చేసి 3,000-4,000 దాదాపు 4,000 ఓట్లు కూడా మేము పొందడం జరిగింది. తర్వాత తదనంతరము అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా నేను జనాల మధ్యలో ఉండి అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారి కష్ట సుఖాల్లో వచ్చేసి నేను పాలు పంచుకోవడం జరిగింది. నాకు గతంలో అవకాశం వచ్చినా రాకపోయినా కూడా నేను ప్రజలకు ఏ విధంగా సేవ చేసిన అని చెప్పేసి చిగురుమామిడి గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య వాళ్ళ నాలుకలో నాలుకన్నయ్య చెప్పేసి నేను వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డలాగా వచ్చేసి నేను పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు నాకు అవకాశం రాకపోయినా నా భార్య అయినటువంటి ఇక్కడ చిగురుమామిడి గ్రామంలో వచ్చేసి బీసీ మహిళకు వచ్చింది కాబట్టి మేము నా భార్యను నిలబెట్టడం జరిగింది. మేము రేపటి రోజు చిగురుమామిడి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మేము దృష్టి పెట్టే ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఇక్కడ చిగురుమామిడి గ్రామంలో ఇది మండల కేంద్రంలో అన్ని మండల కేంద్రాలు చాలా అభివృద్ధి జరిగింది. కానీ చిగురుమామిడి మండల కేంద్రంలో చిగురుమామిడి గ్రామము వెనకబడిపోయింది, వెనకకు నెట్టేయబడిపోయింది. దానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లీడర్లని చెప్పుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వెనకకు నెట్టేసిర్రు. మన అభివృద్ధిని అనేది చిగురుమామిడి గ్రామ అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. దానికోసము మేము రేపు సర్పంచ్గా శైలజ గారు గెలవడంతోనే చిగురుమామిడి గ్రామంలో మొట్టమొదటిగా చేసే పని ఊర్లో ఉన్నటువంటి బొడ్రాయిని పునర్నిర్మాణం చేస్తాము. ఊర్లో ఉన్నటువంటి బొడ్రాయి లక్ష్మీ దేవతలను పునర్నిర్మాణం చేస్తాము. అది కింద సీసీ రోడ్డు కింద పడిపోయి మన ఊరికి చాలా నష్టం జరుగుతుంది. పునర్నిర్మాణం గెలుసుడుతోనే చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోని నేను కూర్చుండబెట్టి వాళ్ళతో మాట్లాడి చిగురుమామిడి బొడ్రాయిని వచ్చేసి నేను పునర్ప్రతిష్ఠ చేస్తా, అది నా వాగ్దానము. రెండవది, చిగురుమామిడి గ్రామంలో అన్ని గ్రామాల్లో చాలా చిన్న గ్రామాల్లో ఆడబిడ్డలంతా బతుకమ్మ ఆడుకుంటున్నారు. బతుకమ్మ ఆడుకుంటుంటే బతుకమ్మ వేయడానికి చెరువులో మెట్లు లేవు కాబట్టి చెరువులో మెట్ల నిర్మాణం కోసము మేము సెకండ్ వాగ్దానం చేస్తున్నాము. అదేవిధంగా చిగురుమామిడి గ్రామంలో మూడో అంశం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉన్నది. వర్షం కొడితే నీళ్లు ఎక్కడున్నాయో అక్కడనే అవుతున్నాయి. గత పాలకులు సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళకి వచ్చిన అభివృద్ధి పథకంలో మోరీలను నిర్మాణం చేసే క్రమంలో 1,00,000 రూపాయల ఫండ్ వస్తే ఇక్కడి ఒక 100 గజాలు 200 గజాల వరకే వచ్చేసి మోరీని నిర్మాణం చేసి అది నీళ్లు ఎటుపోతాయి అనేది కూడా
తెలియకుండా అకస్మాత్తుగా మధ్యలోనే నిర్మాణం ఆఫ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు మురుగు వాసనతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీద మురుగు నీళ్ళు వచ్చేసి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ను మేము గెలవడంతోనే 3వ వాగ్దానంగా డ్రైనేజ్ సిస్టమ్ను ఖచ్చితంగా క్లియర్ చేస్తామని చెప్పేసి మీ చిగురుమామిడి గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక చిగురుమామిడి గ్రామంలో ఇది చాలా వరకు చెరువులు కానీ కుంటలు కానీ కబ్జాలకు గురైనాయి. ఆ చెరువులు కుంటలను కూడా ఆ కబ్జా బారినదారుల నుంచి కూడా మేము బయటికి తీసుకొని ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రోడ్లు అయితేనేమి చిగురుమామిడి గ్రామంలో సీసీ రోడ్లు కానీ అదేవిధంగా హైమాస్ లైట్లు కానీ అనేక విధంగా మౌలిక సదుపాయాలు మంచినీటి సమస్యను కూడా మేము ఫ్రీగా ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి 4వ వాగ్దానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 5వ వాగ్దానము చిగురుమామిడి గ్రామంలో మంచినీటిను ఫ్రీగా జనాలకు ఇచ్చే విధంగా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. మేము గెలవడంతోనే ఫ్రీ వాటర్ ప్లాంట్ పెడతాము. చిగురుమామిడి గ్రామ ప్రజలకు వచ్చేసి మంచినీళ్ళను వచ్చేసి మంచినీళ్ళను ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి 5వ వాగ్దానం చేయడం జరుగుతుంది. 6వ వాగ్దానంగా ఎప్పుడైతే చనిపోతే ఇది వైకుంఠ ధామానికి తీసుకుపోవడానికి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వైకుంఠ ధామము మన గ్రామానికి వచ్చే విధంగా గ్రామ పంచాయతీ నుంచి నేను రథమును తీసుకొచ్చే విధంగా నేను 6వ వాగ్దానం చేయడం జరుగుతుంది. దయచేసి మీరంతా ఆలోచించండి. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేరు, కేంద్రంలో అధికారంలో లేరు, వాళ్ళకు ఫండ్స్ రావడానికి అవకాశం లేదు. అదే కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలలో ఏది ఎమ్మెల్యేలకే ఫండ్ లేకుండా పోయింది. ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేసుకోవడానికే ఎమ్మెల్యేలకే ఫండ్ లేదు. అదే ఎమ్మెల్యేలకు ఫండ్ లేదంటే సర్పంచులకు ఏ విధంగా ఫండ్ ఇస్తారని చెప్పేసి ఈ విధంగా మేము కాంగ్రెస్ వాళ్ళను గెలిపిస్తే ఆ విధంగా ఫండ్ గ్రామ సర్పంచ్కి రావని చెప్పేసి చిగురుమామిడి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. మేము భారతీయ జనతా పార్టీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు బలపరిచిన క్యాండిడేట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వము సెంట్రల్లో ఉన్నది. మోడీ నుంచి వచ్చిన పైసలే గ్రామాలకు అందుతున్నాయి. మోడీ నుంచి వచ్చిన పైసలే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది. మోడీ నుంచి వచ్చిన పైసలే సీసీ రోడ్లు పడుతున్నాయి. మోడీ నుంచి వచ్చిన పైసలే లైట్లు పడుతున్నాయి. మోడీ నుంచి వచ్చిన పైసలతోనే మోరీలు పడుతున్నాయి. ప్రతి సంక్షేమ పథకం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిందే. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పైసల ద్వారానే వచ్చేసి గ్రామంలో సంక్షేమ పథకాలు ఉంటున్నాయి. అంతేగాని వేరే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా వేరే గవర్నమెంట్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు. కావున దయచేసి ఇక్కడ చిగురుమామిడి గ్రామంలో చిగురుమామిడి గ్రామ అభివృద్ధి కోసము శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కంకణం కట్టుకున్నారు. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆయన అనేకమైన నిధులు వచ్చేసి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మనం గెలిస్తే అంటే శ్రీమతి పొన్నం శైలజ గారు రిమోట్ గుర్తుపై ఓటేసి మీరు గెలిపిస్తే మనకు ఫండ్ ఇచ్చే విధంగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హామీ ఇచ్చారు. 30 లక్షల ఫండు ఇమీడియట్గా వచ్చేసి మన గ్రామానికి అందిస్తారు. 5 కమ్యూనిటీ హాల్స్ ఇస్తా అని చెప్పారు, 5 బోర్లు ఇస్తా అని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలకు వచ్చేసి నేను వెన్నంటూ ఉంటా. నువ్వు రావాలి, చిగురుమామిడి ప్రజల ఆశీస్సులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని నా దగ్గర రావాలి, నీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నీ వెనుక నేనున్నా అని చెప్పేసి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మనకు హామీ ఇచ్చారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. పొన్నం శైలజ గారు గెలిస్తే 100% వచ్చేసి చిగురుమామిడి గ్రామం వచ్చేసి అభివృద్ధి చెందుతుంది. చిగురుమామిడి గ్రామం అభివృద్ధి చెందాలంటే పొన్నం శైలజ యొక్క టీవీ రిమోట్ గుర్తు మీద ఓటేసి
ఓటేసి మేము గెలిపించాలని చెప్పేసి అందరికీ పాదాభివందనాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చిగురుమాడులో ప్రధానమైన సమస్య, నేను ఇది ఎజెండాలో చేర్చట్లేదు, కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే కోతుల వల్ల చాలామంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి వచ్చేసి వాళ్ళ బెడద వల్ల కొద్ది హాస్పిటల్ పాలవుతున్నారు. దానివల్ల కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. ఆ కోతుల బెడదను కూడా నేను నివారిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత పాలకులు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద గుట్టను వేరే క్వారీ వాళ్ళకు అమ్ముకొని దాన్ని ఏం చేస్తున్నారంటే గుట్టలేకుండా కోతులను ఊళ్ళకి వస్తున్నాయి, గుట్టలను పలగొట్టిరు. అక్కడ ఉన్న గత పాలకులు చేసిన నిర్లక్ష్యం, గత పాలకులు చేసిన దుర్మార్గం వల్లనే గుట్టల్లో ఉన్న కోతులు వచ్చేసి ఊళ్ళల్లో వచ్చినాయి. ఆ గత పాలకులు ఎవరని చెప్పేసి మీకే తెలియాలి. గత పాలకుల పేర్లు నేను చెప్పట్లేదు, వాళ్ళను గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేయబట్టే కోతులు ఊళ్ళకి వచ్చినాయి. ఆ కోతులను కూడా నివారించే బాధ్యత పొన్నం సీన్ అయినటువంటి నేను, అదేవిధంగా మా శ్రీమతి పొన్నం శైలజను సర్పంచ్గా గెలిపిస్తే, రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తే దాన్ని కూడా నేను ఖచ్చితంగా నివారిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా చిగురుమాడి గ్రామ ప్రజలకు పేరు పేరున వచ్చేసి వినమ్రంగా పాదాభివందనాలు చేయడం జరుగుతుంది. అయ్యా, నేను గతంలో 2 సార్లు ఓడిపోయినా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా. అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములను చేయండి. చిగురుమాడి గ్రామం అభివృద్ధి కావాలంటే శ్రీమతి పొన్నం శైలజను రిమోట్ గుర్తుపై ఓటేసి అభివృద్ధిని ఆకాంక్షించాలని చెప్పేసి చిగురుమాడి గ్రామ ప్రజలకు పేరు పేరున అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అవ్వ అయ్యల అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ శ్రీమతి పొన్నం శైలజ గారి రిమోట్ గుర్తుపై ఓటేసి చిగురుమాడి గ్రామ సర్పంచ్గా గెలిపించవలసిందిగా మీ అందరికీ పాదాభివందనం తెలియజేయడం జరుగుతుంది. జై చిగురుమాడి, జై చిగురుమాడి. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. జై చిగురుమాడి, జై చిగురుమాడి. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్య నా భర్తకు తెలుసు. ఆయన చెప్పిన విధంగా నా గుర్తు రిమోట్ గుర్తు. నేను గెలిచినాక, చిగురుమాడి సర్పంచ్గా నేను గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలన్నీ నేను నెరవేరుస్తాను. దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి.